రాజధానికి భూములు ఏ విధంగా ఇచ్చారంటే, రాజధాని ఇక్కడ ఉంటుంది, సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు ఇక్కడ ఉంటుందంటేనే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓకే అంటే 30,000 ఎకరాలు సేకరించండి, మేము అనుకూలంగా ఉంటామని చెప్పిన తర్వాతనే రాజధాని ఆ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఉంటుందన్న భరోసాతోనే చట్టబద్ధత ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తేనే వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. అటువంటిది ఏ న్యాయం చేస్తారనేది చెప్పుకోకుండా వీళ్ళకి న్యాయం చేస్తామని మాట్లాడుతున్నారు. ఇచ్చిన హామీనే తుంగలో దొక్కారు వీళ్ళు. అటువంటిది దాన్నే డివేట్ చేయాలనుకున్న వాళ్ళు, చట్టబద్ధత ఉన్నదాన్ని ధిక్కరించే వాళ్ళు, వీళ్ళు ఏ రకంగా రైతులకు న్యాయం చేస్తారనేది ప్రజలకైతే ఇప్పుడు విశ్వాసం లేదండి గవర్నమెంట్ మీద. ఈ గవర్నమెంట్ అసలు ఏది చెప్పింది చేయట్లేదు. ఆ పథకాల్లో అయినా కానీ ఏదైనా కానీ అమల్లో అయితే మాత్రం ఇప్పుడు మాత్రం రైతులకు ఎటువంటి నమ్మకం అయితే లేదండి. వాళ్ళని ఈ విధంగా బాధిస్తూ మందడంలో మహిళలని కూడా లేకోకుండా పోలీసులు చంపదెబ్బలు కొడుతున్నారు, చిన్నపిల్లలను తోసేస్తున్నారు. మరి మొన్నమో గొలుసులు దొంగతనం చేశారు, మరి పోలీసులే దొంగలు చేశారు, బూట్ కాలుతో తంతున్నారు. ఒక మహిళ శ్రోత పడిపోయింది. ఇంకేమైనా జరిగాయమ్మా? చెయ్యి ఇరిగింది ఒక మహిళకి. ఇప్పుడే అంబులెన్స్లో వెళ్ళింది. నేను అది టీవీలో చూసి ఇక్కడ వరకు వచ్చానండి. నవ్వులూరు నుంచి మందడం రావడం జరిగింది. మరి 30 మంది పురుషుల్ని తీసుకొని వెళ్ళిపోయారు, కొల్లిపర పోలీస్ స్టేషన్లో పెట్టారంట. ఈ విధంగా వీళ్ళని భయభ్రాంతులకి, వీళ్ళని రోడ్డు మీదకి రానియకుండా, ఒక ఇంట్లోంచి ఇంకో ఇంట్లోకి వెళ్ళనీయకుండా భయభ్రాంతులకు గురి చేస్తూ భయపడుతూ వీళ్ళని ఇక్కడ బర్రెలు కట్టేసినట్టుగా ఈ దొడ్లో ఉండమని సలహా ఇస్తున్నారు. గది దాటి బయటికి, గేట్ దాటి బయటికి రానివ్వట్లేదు. ఎందుకు ఈ విధంగా? ఇదేమైనా నక్సలైట్ల ఏరియానా? ఇక్కడ ఏమైనా హిందూ ముస్లిం గొడవలు ఏమైనా జరుగుతున్నాయా? ఏ విధంగా అయినా చట్ట వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని మహిళల్ని ఈ విధంగా నిర్బంధిస్తున్నారు అనేది మాకు కావాలి. అంటే మీరు అనుకుంటే 144 సెక్షన్ పెట్టేసుకుంటారా, మేము అనుకుంటే మీరు పెట్టరా? దీనికి చట్టబద్ధత ఎంతవరకు ఉంది? మేము లీగల్గా కూడా వెళ్దామని అనుకుంటున్నామండి. ఇక వీళ్ళతో పోరాటం మామూలుగా కాదు, లీగల్గా కూడా వెళ్తాము. వీళ్ళు అనుకున్నప్పుడు ఏం జరిగిందని 144 సెక్షన్ పెడతారు అంటే ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, ఇది నిరంకుశ పాలన, బ్రిటిష్ పాలన అనుకుంటున్నారా? మాకు చెప్పాలి రాష్ట్ర గవర్నమెంటు. ప్రజలు తమ స్వేచ్ఛను కూడా కోల్పోయే విధంగా ఈ ప్రభుత్వం ఎందుకు ప్రవర్తిస్తుంది? మేము చెప్పుకునే ఇది లేదా? మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి, మా పరిస్థితి ఏంటి, మా భూముల పరిస్థితి ఏంటి, రాజధాని ఇక్కడే ఉంచాలని కదా మేము మా భవిష్యత్తు కోసం ఇచ్చాము అని ప్రశ్నించడానికి, మా వ్యక్తి స్వేచ్ఛని ప్రకటించుకునేదానికి కూడా వీళ్ళు మా గళం వినిపించేదానికి కూడా అవకాశం ఇవ్వకుండా మా గొంతులు నొక్కేసే దిశగా వీళ్ళు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది మేము చట్టబద్ధంగా తేల్చుకోవాలనుకుంటున్నాం. అంటే మీ డిమాండ్లు ఏమున్నా కూడా ఇక్కడ రాజధానిలో రైతులతో చర్చించి పరిష్కరిస్తామంటున్నారు కదమ్మా, మరి ఆ డిమాండ్లకు ఒప్పుకుంటారా? మా డిమాండే రైతులు ఫస్ట్ నుంచి ఇచ్చిన డిమాండ్ ఏంటి? వాళ్ళు అడిగితే మేము ఇచ్చాము రైతులు భూముల్ని. దేనికి? అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్, ఈ 3 కలిసి ఉంటేనే రాజధాని అని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ గారు చెప్పారు. మరి అది మీరు వీడియోలు ఉన్నాయి, పాత వీడియోలు క్లిప్పింగ్లు వేసుకొని చూడొచ్చు. ఆయన చెప్పిన రాజధానిని ఆయన ఒక్కొక్కటిగా తలా మొండం తోకగా ఎలా విభజించి 3 చోట్ల పెడతారు, 6 ప్రాంతాలు అంటున్నారు. ఈ విధంగా ప్రాంతాలనేను కులాలని విడదీసి పరిపాలించే విధంగా, ప్రజలకి ప్రాంతాలకి మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఆల్రెడీ చేసేశారు. రాజమండ్రిలో చిచ్చు పెట్టేశారు, అలాగే పులివెందుల్లో చిచ్చు పెట్టేశారు, కడపలోని. వాళ్ళు వ్యతిరేకంగా మాకు కావాలని కొట్టుకునేలా తయారు చేశారు. ఇది వీళ్ళు కోరుకున్నది, ఇది వీళ్ళు చేసే విభజన. ఇది విభజించు పాలించు అనే పద్ధతిలో వీళ్ళు ఇచ్చేస్తున్నారు. ఇది రాజకీయ స్టంట్గా ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఎలక్షన్ ఓట్ల కోసం వీళ్ళు రాజధాని ఇస్తూ ఉంటున్నారు. వాళ్ళకి తెలిసింది చట్టబద్ధత కలిగిన ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి పట్టాలు ఇచ్చింది రైతులకి, వాళ్ళకి తెలుసు. హైకోర్టులో వీళ్ళకి చుక్క ఎదురవుతుందన్న సంగతి వీళ్ళకి తెలుసు. వీళ్ళు అది తరలించి ఎటువంటి పరిస్థితులు తీసుకువెళ్లారని తెలుసు. అయినా కూడా ప్రజలతో ఆడుకుంటున్నారు. ఈ విధంగా 144 సెక్షన్ ఎందుకు పెట్టారు? రాష్ట్ర గవర్నమెంట్ సమాధానం చెప్పి తీరాలి, లేదా మేము కోర్టులో పిల్లు వేస్తాము, అక్కడైనా సమాధానం చెప్పి తీరు. రాజధాని ఆల్రెడీ అమరావతిలో ఏర్పడింది. మన చిత్రపటంలో కూడా, దేశపటంలో కూడా అమరావతి అనేది చూపించారు గవర్నమెంట్ వాళ్ళు. మళ్ళీ ఇంకా ఉన్న రాజధానిని తీసుకొని ఎలా వెళ్తారు? రాజధానిని మారుస్తూ ఉంటారా ఏంటి వీళ్ళు పద్దబద్దాకా? వీళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయి చెప్పండి? వీళ్ళు చేసే పనులు ఏమైనా ఉన్నాయా? సీతారాం గారికి శ్రీకాకుళం మీద ఇప్పుడే గుర్తొచ్చిందా? ఆయన మాట్లాడేంటండి? శ్మశానం అంటారు, ఎడారి అంటారు. శ్మశానంలో ఉంది ఇక్కడ. మరి 25 అంతస్తులు 15 అంతస్తులు బిల్డింగ్లు తయారైనాయి. ఐఏఎస్ ఆఫీసులకి ఇండివిజువల్ విల్లాస్ కట్టారు. వాటి పరిస్థితి ఏంటి? అవన్నీ కోట్ల నిధులతో కట్టారు, మరి ప్రజాధనంతో. ఆ ప్రజాధనానికి సమాధానం ఏంటి? వాళ్ళు చెప్పాలి కదా. ఈ రోజున అవన్నీ నిరుపయోగంగా పట్టున్నాయి, తుప్పు పట్టున్నాయి, పెయింట్లు వేసి సగం ఆపేసి ఉన్నాయి. ఆ ప్రజాధనాన్ని అలా నిరుపయోగంగా ఎందుకు పడేసేలా చేస్తున్నారు? అన్ని హంగులు ఉన్నాయి ఇక్కడ, రాజధానికి కావాల్సిన అన్నీ ఉన్నాయి. కానీ మళ్ళీ తీసుకుని వెళ్ళాలనుకున్నా వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వెళ్ళేది. ఇప్పుడు రేపు వచ్చే గవర్నమెంట్, 24లో వచ్చే గవర్నమెంట్ ఏం చేస్తుందండి? మళ్ళీ రాజధాని ఇటు తీసుకొస్తుందా? లేకపోతే ఈసారి తిరుపతి తీసుకెళ్తారా, చిత్తూరు తీసుకెళ్తారా? ఏంటి వీళ్ళు ఇచ్చే మార్గదర్శకాలు?
భవిష్యత్తుకి చెప్పండి. అందడంలో చేస్తుంటే పర్మిషన్ ఇవ్వట్లేదు రాజధాని 29 గ్రామాల్లోని. మరి నిన్న రాజమండ్రిలో కవాతు జరిగింది, వాటికి ఎలా పర్మిషన్ ఇస్తాం? వైజాగ్లో జరిగింది, రాజమండ్రిలో కూడా జరిగింది కదా. వైసీపీ ప్రభుత్వమే స్వయంగా తీసుకొచ్చి చంద్రబాబు గో బ్యాక్ అని చెప్పి నినాదాలు ఇప్పిస్తూ ర్యాలీ చేశారు కదా, వాళ్ళకి ఎలా పర్మిషన్ ఇస్తుంది? నిన్న విజయవాడ బందర్ రోడ్లో జరిగితేనేమో వాళ్ళందరూ అరెస్ట్ చేస్తారా మహిళల్ని? మీకేమన్నా న్యాయం ఉందా అండి? మీరు చేసే పనులు ఏంటండి? ఈ విధంగా దోచుకోవాలని చూస్తున్నారు. విశాఖ ప్రజలకి మేము ఒకటే చెప్తున్నాం, 4000 ఎకరాలని అమ్మకానికి పెట్టారని చెప్పి రాష్ట్ర గవర్నమెంట్ న్యూస్లో వస్తుంది. మీరు ఆలోచించుకోండి, మీ భూములను అప్పుడే అమ్మకానికి కూడా బేరం పెట్టేశారు. మా భూములను కూడా తీసేసుకొని ఇది రియల్ ఎస్టేట్ వీళ్ళు చేయడం కాదండి, వాళ్ళే చేయాలని చూస్తున్నారు. ఇది ఖచ్చితంగా వీళ్ళకి ఎంతో కొంత పరిహారం ఇచ్చేసి ఆ భూములన్నీ గవర్నమెంట్ తీసేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారు. వీళ్ళ కన్ను, రాజకీయ నాయకుల కన్ను ఈ ప్రభుత్వం నిజంగా చెప్తున్నాను భూములు మీద పడిందండి. బకాసులు వీళ్ళంతా. థ్యాంక్ యూ అమ్మా.